హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ కడప. ఇవాళ మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చికెన్ పులుసు చికెన్ గ్రేవీ కన్నా ఎంతో టేస్టీగా ఉంటుంది. వీడియో మొత్తం చివరి వరకు చూసి పర్ఫెక్ట్ రెసిపీ ఎంజాయ్ చేయండి. చికెన్ కర్రీలో చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ అన్ని వెరైటీస్ ఉన్నా కూడా మేము చూపించే ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. రెసిపీ చేయటానికి 1/2 కిలో చికెన్ తీసుకుంటున్నాను. దీనికి సరిపడా ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. మీరు చికెన్ ఎక్కువ తీసుకుంటే దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. ముందుగా చికెన్ బాగా శుభ్రపరచుకొని ఒక పాత్రలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెసిపీ చేయటానికి కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఒక పెద్ద సైజు టమాటా తరుగు, మీడియం సైజ్ అయితే 2 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది, 10 వెల్లుల్లిపాయలు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, ఒక ఉల్లిపాయ తరుగు, 2 టీ స్పూన్ల ఎండుమిర్చి పౌడర్, 2 టీ స్పూన్ల పసుపు, 4 లవంగాలు, 2 యాలకలు, ఒక చెక్క, 1 ఇంచ్ అల్లం తీసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఈ మసాలాలు అన్నీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమాత్రం కలపవలసిన అవసరం లేదు, టమాటాలో ఉండే వాటర్ సరిపోతుంది. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత చికెన్ ఇందులో వేసుకోండి. దీనికి 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకు బాగా పట్టేటట్లుగా ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. పసుపు సాల్ట్ ముక్కలకు ఇలా బాగా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 2 టీ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీనిని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారా, చికెన్లోని వాటర్ మొత్తం బయటికి వచ్చేసింది. దీనికి అడిషనల్గా వాటర్ కలుపుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్లు వేసుకొని ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీనికి 10 ml వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను మిక్సీ జార్లో మిగిలిపోయిన మసాలా పేస్ట్లోనే 10 ml వాటర్ వేసి బాగా కలుపుకొని దీనిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు కడాయిపై మూత పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. దీనికి మరో 15 నిమిషాల సమయం పడుతుంది. చూసారా, చికెన్ ఫ్రై ఎంత జ్యూసీగా చక్కగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. దీనికి 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఇలా సింపుల్గా ఈజీగా ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. చికెన్ కర్రీస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నా మా ఈ రెసిపీ మేము చేసిన స్టైల్లో చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు కామెంట్ చేసి తెలపండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ కిచెన్ కడప. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.